ప్రశ్నార్థకంగా మారిన ట్రాఫిక్ వ్యవస్థ పట్టించుకోని సంబంధిత శాఖలు. నగర శివార్లలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అక్రమ పార్కింగ్ సమస్య రోజురోజుకు శృతి మించుతోంది. ప్రధానంగా జీడిమెట్ల బస్ డిపో వెనుక ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్లన్నీ ప్రైవేట్ కంపెనీలు, స్క్రాప్ గోదాంల గుప్పిట్లోకి వెళ్లాయి. తమకు సొంత పార్కింగ్ స్థలాలు ఉన్నా లేకపోయినా యజమానులు తమ లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలను నేరుగా రోడ్లపైనే నిలుపుతుండటంతో సామాన్య ప్రజలు, ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డంతా వారిదే. పారిశ్రామిక వాడలోని పలు కంపెనీలు, ముఖ్యంగా స్క్రాప్, తుక్కు వ్యాపారం చేసే గోదాంల నిర్వాహకులు నిబంధనలను గాలికి వదిలేశారు. స్క్రాప్ లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి వచ్చే భారీ లారీలు, ఐషర్ వాహనాలు తదితరాలు రోడ్డుకు ఇరువైపులా గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి పార్క్ చేసి ఉంటున్నాయి. దీనికి తోడు ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల టూ వీలర్లను సైతం వందల సంఖ్యలో రోడ్డుపైనే వరుసగా నిలుపుతున్నారు. సగం రోడ్డుపైనే ఇలా అక్రమంగా వాహనాలు నిలపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వాహనాల కదలికల వల్ల విపరీతమైన దుమ్ము, ధూళి లేచి కాలుష్యం పెరిగిపోతోంది. అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇంత బహిరంగంగా రోడ్లను ఆక్రమించి అక్రమ పార్కింగ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు, స్థానిక పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అక్రమ పార్కింగ్ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లలేదా? తెలిసి చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారు? నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలు, గోదాంల యజమానులకు ఎవరి అండ దొరుకుతోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు స్థానికుల మదిలో మెదులుతున్నాయి. రోడ్డు భద్రతను గాలికి వదిలేసి కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే రోడ్లను వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించాలి. ఇప్పటికైనా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు మరియు టీఎస్ఐసి ఉన్నతాధికారులు నిద్ర వీడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి